Hello KVS aspirants, welcome to our channel. సో రీసెంట్గా కేవీఎస్ అండ్ ఎన్విఎస్ 2025 నోటిఫికేషన్ వచ్చింది. కేవీఎస్ అండ్ ఎన్విఎస్లో కలిపి 14,000కి పైగా టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి, 2,000కి పైగా నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది. ఎగ్జామ్ ఇప్పుడు టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ 3 లెవెల్స్లో కండక్ట్ చేస్తున్నారు. సో కేవీఎస్ అండ్ ఎన్విఎస్ టీచింగ్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఏ బుక్స్ చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి, వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో కేవీఎస్ అండ్ ఎన్విఎస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి పీజీటీ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పీజీ ఆర్ ఎంఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. పీజీతో పాటు బీఎడ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ టీజీటీ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా సీటెట్ పేపర్ 2లో క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఎన్విఎస్లో పీఆర్టీ ఉండదు, కేవీఎస్లో మాత్రమే పీఆర్టీ ఉంటుంది. పీఆర్టీ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా సీటెట్ పేపర్ 1లో క్వాలిఫై అయి ఉండాలి. సో టీజీటీ అండ్ పీఆర్టీ వాళ్ళు సీటెట్లో క్వాలిఫై అయితేనే కేవీఎస్ లేదా ఎన్విఎస్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో కేవీఎస్ అండ్ ఎన్విఎస్లో మోడ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా చేంజ్ అయింది. దెర్ విల్ బి 2 టైర్ ఎగ్జామినేషన్, టైర్ 1 అండ్ టైర్ 2 ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఎవరైతే టైర్ 1 తర్వాత 1:10 లిస్ట్లో ఉంటారో వాళ్ళే టైర్ 2 రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. టైర్ 1 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ టైర్ 2. టైర్ 1లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, టైర్ 2లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టైర్ 2లో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ టైర్ 1లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఎక్సెట్రా ఇవి ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది టైర్ 2లో వచ్చిన మార్క్స్ వెయిటేజ్ 85% తీసుకుంటారు. అండ్ ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది అండ్ 15% ఇంటర్వ్యూ నుంచి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి సిమిలర్గా ఉంటుంది. సో టైర్ 1 అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అండ్ ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది, ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ మోడ్. ఎక్సెప్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ ఎన్విఎస్. ఎన్విఎస్లో ఎంటీఎస్ వారికి తప్ప మిగతా అందరికీ ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ అండ్ నాన్ టీచింగ్ వారికి కూడా ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్. టైర్ 1 ఎగ్జామ్ 2 hours ఉంటుంది, 6 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ రీజనింగ్, పార్ట్ 2 న్యూమరికల్ ఎబిలిటీ, పార్ట్ 3 బేసిక్ కంప్యూటర్ లిటరసీ, పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్, పార్ట్ 5 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్, అండ్ పార్ట్ 6 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. ఇందులో మనం రీజనల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టోటల్ 100 క్వశ్చన్స్ వస్తాయి, 300 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇఫ్ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ విల్ బి డిడక్టెడ్. ఈసారి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. జనరల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 60 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, 60 మార్క్స్. కంప్యూటర్ లిటరసీ 20 క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్, 60 మార్క్స్. లాంగ్వేజెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, 30, 60 మార్క్స్. సో టోటల్ 100 క్వశ్చన్స్ వస్తాయి, 300 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఒఫీషియల్ వెబ్సైట్లో టైర్ 1 సిలబస్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, టైర్ 2 సిలబస్ మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా టైర్ 1లో పార్ట్ 1 to 4 క్వశ్చన్ నెంబర్ 1 to 80 ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎక్సెప్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఎన్విఎస్ విల్ బి బైలింగ్వల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 1 of the 12 అదర్ భారతీయ భాష. సో పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు, జనరల్ రీజనింగ్ నుంచి జనరల్ నాలెడ్జ్ వరకు క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. ఎక్సెప్ట్ పార్ట్ 5, పార్ట్ 6లో కూడా మనం మన రీజనల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ 5 విల్ బి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ గ్రామర్, దట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎస్పెషల్లీ లాంగ్వేజ్ని చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోండి.
మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ ఈసారి టైర్ 1లో అసిస్టెంట్ కమిషనర్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ వీళ్ళ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నాలెడ్జ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టీజీటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్ వీళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెక్టెడ్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టైర్ 1 ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ పిఆర్టీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ విల్ బీ ఆఫ్ సీనియర్ సెకండరీ లెవెల్. సో పిఆర్టీ వారి నుంచి సీనియర్ సెకండరీ లెవెల్లో నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టైర్ 1 విల్ బీ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ గోల్ ఈజ్ టు ఫిల్టర్ ద అప్లికెంట్స్. 1:10 లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే టైర్ 2 రాస్తారు. అండ్ టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. అండ్ దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఇన్ టైర్ 1. 1/3 marks, that is 1 mark will be deducted for each wrong answer. OMR షీట్లో ఒకటి కంటే ఎక్కువగా ఫిల్ చేస్తే దట్ క్వశ్చన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రాంగ్ రెస్పాన్స్ అండ్ 1 mark యాజ్ రాంగ్ రెస్పాన్స్ విల్ బి డిడక్టెడ్. అండ్ దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ ఎవాల్యుయేషన్ ఫర్ ఆబ్జెక్టివ్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ టైర్ 1. సో ఇది OMR బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి రీ ఎవాల్యుయేషన్ అనేది ఉండదు. టైర్ 1కి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, టైర్ 2కి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దెర్ విల్ బి సపరేట్ టైర్ 2 ఫర్ ఈచ్ పోస్ట్ దట్ విల్ బి బైలింగ్వల్, దట్ ఈస్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ అండ్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది. బట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, అండ్ టీజీటీ, థర్డ్ లాంగ్వేజ్, ద మీడియం ఆఫ్ టెస్ట్ విల్ బి ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్. పీజీటీ అండ్ టీజీటీ లాంగ్వేజ్ టీచర్స్కి మాత్రం వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లోనే వస్తుంది. టైర్ 2 అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామ్ ఫర్ ఆల్ పోస్ట్స్. ఇది పెన్, పేపర్ అండ్ OMR బేస్డ్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. టైర్ 2 ఎగ్జామ్ 2.5 hours ఉంటుంది. అండ్ 60 MCQs ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ 10 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇచ్చిన క్వశ్చన్కి డీటెయిల్డ్గా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 60 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, టోటల్ 60 marks. అండ్ 10 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, టోటల్ 40. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ టైర్ 2 70 అండ్ టోటల్ మార్క్స్ 100. అండ్ ఇన్ టైర్ 2 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ దెర్ విల్ బీ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. టైర్ 2లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/4 దట్ ఈస్ 0.25 marks will be deducted for each wrong answer. This is the exam pattern for Tier 2. ఈసారి ఎగ్జామ్ ఫీ కూడా పెంచారు. పీజీటీ, టీజీటీ అండ్ పిఆర్టీ వారికి 1500 ఉంది ఎగ్జామ్ ఫీ. ప్రాసెసింగ్ ఫీతో కలిపి 2000 రూపీస్. అండ్ దెర్ ఈజ్ నో ఎగ్జామినేషన్ ఫీ ఫర్ SC/ST పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ. వీళ్ళు ప్రాసెసింగ్ ఫీ 500 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు 1500 ఎగ్జామ్ ఫీతో పాటు 500 ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ డేట్స్. ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 4th December 2025. నెక్స్ట్ వీడియోలో టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్, బుక్ లిస్ట్ అండ్ ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. As you wish, do like, share with your friends and subscribe for more videos.